సరే ఇప్పుడు సిటీలో ఏం జరుగుతుందంటే బయటికి చూడడానికే ఇడ్లీ దోశ ప్యాకెట్స్ లోపల ఇంకేదో జరుగుతుంది, డెలివరీ బాయ్స్ మోసం చేస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ అసలు స్టోరీ ఏంటి? అసలు స్టోరీ ఏంటి అంటే దాని బదులు నేను రియలిస్టిక్ ఒకటి చూపిస్తాను నీకు. నేను ర్యాండమ్గా తీస్తున్నా, ఉంటుందో లేదో నాకు తెలియదు. మనకి జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. దీంట్లో ఇన్స్టామార్ట్ రోల్ ఇదో రోల్ అని కొడితే ఇవి వస్తాయి. హెంప్ కోన్స్ అన్నమాట ఇవి. హెంప్ కోన్స్ అంటే ఏంటి? ఇవి గంజాయి తాగే కోన్స్. ఓ డైరెక్ట్ యాప్లోనే పెడుతున్నారా సార్? ఇది రోలింగ్ పేపర్ అంటే ఈ పేపర్ తీసి వాడే చాకచక్యంగా రోల్ చేసుకోవాలి. ఆ రోల్లో ఏం వేయాలి? గంజాయి వేసుకొనే తాగాలి, ఇంకేం నువ్వు అది స్ట్రాలా కూల్ డ్రింక్ తాడే కాదు ఇది, డైరెక్ట్గా. ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి. ఈ స్మాల్స్ అంట, ఈ రోల్స్ చూడమా డైరెక్ట్ దీంట్లోనే. ఇప్పుడు ఆర్డర్ చేసి 5 నిమిషాలకు వచ్చేస్తుంది నీకు. వద్దులే, మనం వీడియో కోసం ఆర్డర్ చేసిన వాడు ఎవడన్నా నోట్ చేసుకున్నాడు అనుకో బాగోదు. బట్ వాట్ ఎవర్. ఇదో వీడైతే నింపి చూపించాడు. ఇదో ఈ కోన్స్ మేడ్ ఫర్ గంజాయి. డైరెక్ట్గా యాప్లో పెడితే మరి ఏం? యాపే చూపిస్తుంది. ఇదిగో పిరమిడ్ అంట, గంజాయి కోన్. మన గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఐ డోంట్ నో మా. ఇప్పటికీ నేను చాలా అంటే నేనే చాలా వీడియోస్లో చెప్పా, చూపించా కూడా. ఇదో 5 minutes ఇంటికి వస్తుంది. ఇప్పుడు నువ్వు ఆర్డర్ చేస్తే మనకు వద్దులే ఈ దరిద్రం, కానీ నింపుకోవడానికి కూడా ఏం లేవు. ఇదా మరి అంత పబ్లిక్గా అసలు చూడు. నేను నీకు ఎలా చూపిస్తున్నాను, ఇప్పుడు ఆన్ చేసే చూపిస్తున్నాను, నువ్వు చూసినా వచ్చేస్తుంది. ఇదేంటి? ఇన్స్టామార్ట్ ఇది. నెక్స్ట్ బిగ్ బాస్కెట్ చూద్దామా. బిగ్ బాస్కెట్ ఎవరిది? టాటా ప్రోడక్ట్ ఇది. దేవుడి దయ వల్ల ఉండకుంటే బాగుండని నేను కోరుకుంటున్నా. నేను కూడా కోరుకుంటున్నాను సార్. టాటా ఎవరిది మళ్ళీ ఇందులో? పాప ఆయన లేడు, పెద్ద ఆయన. థ్యాంక్ గాడ్ లేవులే. కోన్ ఉండు, హెంప్ కోన్ అని కొడతా. హెంప్ కోన్స్ లేవు. బిగ్ బాస్కెట్లో లేడు. జెప్టోలో చూద్దాం. ఇన్స్టామార్ట్లో అయితే ఉంది. నువ్వు ఇంత డైరెక్ట్గా అమ్మినప్పుడు వాడెవడో పాల ప్యాకెట్లలో తీసుకెళ్తున్నాడు, ఇడ్లీ పొట్లలో తీసుకెళ్తున్నాడు, వాడు మంచిగానే తీసుకెళ్తున్నాడు చూపించకుండా, భయపడుతున్నాడు. చూడు డైరెక్ట్గా పబ్లిక్కి అసలు తెలియని వాళ్ళకి కూడా తెలియజేసేలాగా ఉంది ఇది. రోల్ ఎస్ ఉన్నాయి, ఉన్నాయి ఉన్నాయి ఇందులో కూడా ఉన్నాయి. రోలింగ్ పేపర్ ఉంది. 32 పేపర్స్ అంట. రోలింగ్ పేపర్స్ అమ్ముతున్నారు. మరి ఇంత డేంజర్గా అసలు దీంట్లో అమ్ముతున్నారు. ఇంత పబ్లిక్గా అమ్మితే ఎవరైనా సెర్చ్ చేస్తుంటే అసలు తెలియని వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తున్నాయి. పాన్ కార్నర్ అని ఒక కార్నర్ ఉంది, అది నొక్కితే రాత్రిపూట లైట్ అని పెట్టి సిగరెట్స్ అమ్ముతున్నాడు. దాంతోపాటు పాన్ కార్నర్లో రోలింగ్ పేపర్స్ కూడా వస్తున్నాయి. నువ్వు పాన్ కార్నర్ నొక్కినోడికి మౌత్ ఫ్రెషనర్ ఉన్నా ఇంకేమైనా ఉన్నా పర్వాలా, నాట్ బ్యాడ్. నువ్వు సిగరెట్ అయినా సరే నీకు లీగల్ పర్మిషన్ ఉంటే అమ్ముకో, నీ కర్మ అది. ఒకవేళ గవర్నమెంట్ బెంగళూరులో అప్పట్లో హోమ్ డెలివరీ మందు షాప్ కూడా పెట్టింది. అట్లాంటి ఫెసిలిటీ ఉంటే ఆర్డర్ చేసుకొని నేను ఎవడొద్దండు. బట్ ఇదేంటి? ఇప్పుడు ఈ రోలింగ్ పేపర్ నువ్వు అధికారికంగా అమ్ముతున్నావు. రోలింగ్ పేపర్, దాన్ని ముడి పదార్థం ఏంటి? గంజాయి. నువ్వు గంజాయినేమో బ్యాన్ అన్నావు, నిషేధం అన్నావు, మరి ఇది అమ్మేస్తున్నావు ఎలా? హౌ? ఇప్పుడు నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలంటే ఎవరినో కలిసి అసలు ప్రాసెస్ అంతా చాలా తెలీదు మనకి. ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా తీసుకోవాలి అని చాలామంది ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ ఇలా యాప్లో పెడితే డైరెక్ట్గా నాకు ఎవరినో కలవడం ఎందుకు, నేను ఆర్డర్ చేసుకుంటే వస్తుంది కదా, ఉంటుంది కదా. నువ్వు ఇప్పుడు ఈ ముడి పదార్థం కోసం ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడెక్కడికో ఇట్లా వెళ్తావు. అదే అటెళ్ళు ఇటెళ్ళు
అనగానే వెళ్తావు, అక్కడ పెట్టా తీసుకో అంటావు, అటు ఇటు వెళ్ళి ఆర్డర్ మనం తీసుకుంటాడు, డబ్బులు ఇక్కడ పెట్టానంటాడో లేక ఆన్లైన్ చేస్తాడో ఆడి కర్మ ఏం చేసుకుంటాడు. అదే మనం తీసుకుంటున్నామని వాళ్ళకి తెలిసిపోతుంది అని కూడా తెలుస్తుంది. తెలుసు అట్లా అయితే ఎవరికీ తెలియదు. అలా పట్టుకొని వచ్చి ఒకడు పీలుస్తాడు. ఈ పీల్చినోడు ఏం చేస్తాడు, ఆ పీల్చే తత్వం ఉన్న ఇంకొకడికి ఉంటాడు కదా ఫ్రెండ్, ఆడికి చెప్తాడు ఇక్కడ దొరుకుతాయి అని. అరే నువ్వు ఎట్లా వెళ్తున్నావు కదా నాకు కూడా తెచ్చిపెట్టు అంటాడు వాడు. డబ్బులు ఇస్తాడు. ఇడు 3 పొట్లాలు, నేను అంత దూరం నుండి తెస్తున్నా కదా 200 కమిషన్కి అమ్ముకుంటాడు వాడు. 200 500కి వాళ్ళ ఇష్టం. అంటే ఇప్పుడు తెలుసో తెలియక వీడు సప్లయర్ అయిపోయాడుగా. యాక్చువల్గా తీసుకున్నోడిని మనం పట్టుకుంటే ఏమనం, ఎందుకంటే వాడు బాధితుడు, అలవాటు పడ్డాడు అని చెప్పేసి బాధితుడు రిహాబ్కి పంపి ఒరే రారా ఇది తప్పు ఇంకెప్పుడు చెయ్యొద్దు. వాడు తెలుసో తెలియకో వాడు పెడ్లర్ అయిపోయాడు. ఇప్పుడు పెడ్లర్ అయిన తర్వాత ఏంటి, వీడిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలుకి వేయాలి. నీకెవడు అమ్మాడు, ఆడు. వాడికి ఎవడు అమ్మాడు, వీడికి ఎవడు అమ్మాడు, ఏ నైజీరియానో ఎవడో ఉంటాడు లాస్ట్కి కదా, వాడిని అరెస్ట్ చేసుకుంటారు. సరే అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు పాల ప్యాకెట్లు ఈ ప్యాకెట్లు జెప్టో లోపల అవన్నీ ఎతికే బదులు ఇప్పుడు బిగ్ బాస్కెట్ ఆఫీస్కి వెళ్ళి ఇన్స్టామార్ట్ ఆఫీస్కి వెళ్ళు, స్విగ్గీ కూర్చో సిస్టమ్ ఉన్న అడుగు, ఇవి ఎంతమంది ఆర్డర్ చేశారు ఈ నెల, సిస్టంలో ఉంటుంది డేటా, మన అడ్రస్తో సహా ఉంటుంది కదా, మన నెంబర్తో సహా. అంటే వాళ్ళనే అరెస్ట్ చేయాలి కదా వీళ్ళని అరెస్ట్ చేయాలి మరి లీగల్ ఇట్స్ ఏ ప్రోడక్ట్ ఐ కెన్ సెల్ అని వాడంటే ఏమనలేం. కానీ తీసుకునేవాడైతే ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్లో కలిపేది మాత్రం ఇదే కదా. అప్పుడు నువ్వు ఆ డేటా తీసుకొని వచ్చి పోలీసులే చెప్తున్నా, ఈ డేటా తీసుకున్నాక వాళ్ళ నెంబర్లతో అడ్రస్ సహా ఉంటుంది. ఒక మంచి నెక్స్ట్ ఆర్డర్ ఎప్పుడన్నా వస్తున్నప్పుడు నాకు చెప్పమని చెప్పు, సార్ నెక్స్ట్ ఆర్డర్ వచ్చింది, బిఫోర్ డెలివరీ నాకు ఇన్ఫార్మ్ చేయని చెప్తావు. ఆర్డర్ వస్తుంది, ఈ డెలివరీ లోపు పోలీసులు కూడా వచ్చేస్తారు అక్కడికి. అవునా, వాడు తీసుకున్నాడు పిలుస్తాడుగా ఏదో టైంకి. నువ్వు సడన్గా ఓ రాత్రి 12కో 11:30కో వెళ్తే చక్కగా పొగలు సెగలు వేసుకొని ఉంటాడు వాడు హాయిగా అని మంచిగా. నువ్వు తీసుకొచ్చి అక్కడ పెడితే పొద్దున్న దాకా తెలియదు వాడు ఎడబడుకున్నాడని. అప్పుడు ఎంక్వైరీ చేస్తే అదంతా వదిలిన తర్వాత ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అని అడిగితే వాడు చెప్తాడు నా ఫ్రెండ్ తెచ్చాడు. నీ ఫ్రెండ్ ఎవడు అని పిలు, లేదా నాకు పలానా షాప్ వాడు అమ్మాడు, లేదా నాకు డైరెక్ట్ నైజీరియానే తెలుసు వాడే ఇస్తాడు. ఇప్పుడు వాడెక్కడ ఉంటాడు, పట్టుకోవడం ఎంతసేపు. సో మేబీ అంటే పోలీసుల కన్నా తెలియాలి కదా ఈ యాప్లో ఇన్ని ఉన్నాయని. అసలు వాళ్ళకన్నా తెలుసో లేదో ఇప్పటివరకు తెలియదు, చూడాలి. ఇప్పుడు ఎక్కువ మన సినిమా వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో కూడా అప్పుడప్పుడు ఈ బాధ దొరుకుతూ ఉంటాయి. మన పోలీస్ స్టేషన్ ఇద్దరు బంజారా హిల్స్ లేదా మధురానగర్ అంతే కదా, ఇటు లేదా అటు. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు కనుక చొరవ తీసుకుంటే ఏదో రకంగా రీచ్ అయితే మస్తు తలకాయలు వేస్తాయి తెలుసా. 1 కాదు 2 కాదు, వరుస పెట్టి పెద్ద ఆపరేషన్ ఇది చెప్పాలంటే. చాలా సింపుల్. అండ్ ఇప్పుడు మనం తీసే వీడియో వల్ల ఈ ఇన్స్టా, నేను ఇప్పటికీ చాలా మంది దగ్గర చెప్పా ఈ టాపిక్, అయినా ఇన్స్టాలో ఇంకా ఉంది వాళ్ళ అంటే ఎక్కువ రీచ్ అవ్వట్లేదేమో, అది తెలియాలి. ఏమో రీచ్ అయినా అసలు పట్టించుకోవట్లేదు. ఒకవేళ వీడు అమ్మకపోయినా సరే రెస్పాన్సిబుల్గా ఒకప్పుడు అమ్మిన డేటా పోలీసులకు ఇచ్చినా చాలు, వాళ్ళు వెళ్తారు అపార్ట్మెంట్కి వెళ్తారు, వాడిని పట్టుకుంటారు. ఎవడెవరిని కొట్టరు మా, వీళ్ళంతా బాధితులే. నువ్వు పెడ్లర్ అయితే ప్రాబ్లం, పెడ్లర్గా మారినా కూడా వీళ్ళు నిన్నేమనరు. సో తెలుసో తెలియక అంటే వెళ్ళేదారిలో ఇప్పుడు నువ్వు ఏంటిది పాల ప్యాకెట్లకు వెళ్తున్నా నీకేమైనా కావాలంటే మాకోటి అని 3 కలిసి చెప్తారు. ఒకరు వెళ్తున్నప్పుడు తప్పు లేదు. టిఫిన్కి వెళ్తున్నా ఎవరికైనా కావాలంటే 4 ఆర్డర్లు చెప్తారు, తేవచ్చు తప్పు లేదు. నువ్వు గంజాయికి వెళ్తున్నప్పుడు కూడా 4 ఆర్డర్లు చెప్పావు కదా, అక్కడ తప్పు అది. ఎట్లా వెళ్తున్నావు కదా మాకు అంటే అది తప్పు. సో తెలుసో తెలియక చేసాడు అనుకుందాం, కానీ ఈ అమ్మేవాడు ఉంటాడు కదా, వాడు డేంజర్. వాడు ఎంతమందికి అమ్ముతున్నాడో వీళ్ళు పట్టుకుంటారు. అట్లా ఒకేసారి స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తే నాకు తెలుసా స్మాష్ చేయడానికి పెద్ద టైం పట్టదు, చాలా సింపుల్గా తీసేయచ్చు. కానీ వాళ్ళు ఎందుకు ఇస్తారు సార్ డేటా? ఇవ్వాలి రెస్పాన్స్. మరి నువ్వు ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నావు, అంత రెస్పాన్సిబుల్ ఉంటే అసలు యాప్లో పెట్టి అమ్మరు కదా. డేటాలు ఇవ్వకపోతే నిన్ను కూడా అరెస్ట్ చేయాలి, అప్పుడు నీ యాప్ని సీజ్ చేయాలి. బికాజ్ నువ్వు అమ్మేది ఇల్లీగల్ ప్రోడక్ట్. దానివల్ల చాలామందికి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అని చెప్పి సెలబ్రిటీల దగ్గర నుంచి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయబట్టే అన్నాడు కదా, నువ్వు అమ్మబట్టే కదా వాడు గంజాయి తాగుతున్నాడు. ఇప్పుడు రోల్ నేనే కొనుక్కున్నా రోల్, ఇప్పుడు తెప్పించుకున్నాం మనం. ఏం చేయాలి దీన్ని? రోల్ ఉన్నప్పుడు మరి దాంట్లో ముడి సరుకు రావాలిగా, అడగాలి ఎక్కడ దొరుకుతుంది ఏంటని.
కనుక్కుంటాం 100 మందిని కనుక్కుంటాం. పబ్లిక్గా అమ్మితే టీనేజర్స్ కూడా అలవాటు పడిపోతారు. ఎందుకంటే టీనేజ్లో ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక చాలా మంది భయపడి ఆగిపోయి ఉంటారు. కాకపోతే ఇప్పుడు మనం టేస్ట్ చేయొచ్చు, రీల్స్ చూసి వీడియోస్ చూసి కూడా అలవాటు పడిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా డేంజర్ కదా సార్. సినిమాల్లో చూపిస్తున్నప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది కావాలని, అది అదేందో టేస్ట్ చేయాలి. అన్నీ చేసాము, మందు తాగాము, అడ్డమైన పనులన్నీ చేసాము, ఇది కూడా ఎందుకు వదిలేయాలి? మరి ఇంత యవ్వనంలో ఉన్నప్పుడు ఐడియాస్ వస్తాయి. ఈ ఐడియాలు వచ్చినప్పుడు సరే వీడికి రావడంలో తప్పు లేదులే పాపం. ఆ ఇచ్చేవాడు వీళ్ళని క్యాష్ చేసుకొని బిజినెస్ చేసేవాడు ఎవడో ఉంటాడు కదా, వాళ్ళు దొరుకుతారు అట్లా.